హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను సాబుదానా కీర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఎలాంటి వంటలు చూపిస్తున్నాను అంటే అన్ని ఇంట్లో అవైలబుల్ ఉండి చేసుకునేవి చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చేసేదానికి ఒక బాయిలింగ్కి పెట్టుకోవాలి, ఒక 3 గ్లాసెస్ అండ్ ½ లీటర్ మిల్క్ బాయిలింగ్కి పెట్టుకోవాలి. ఇలాచి అయితే దంచుకోవాలి, మంచిగా ఫైన్గా దంచుకోవాలి ఫ్రెండ్స్. అట్లా చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలానే చేసుకోండి, మంచిగా సాఫ్ట్ అవుతుంది. మిక్సీలో వాడితే మొత్తం సన్న పౌడర్ అయితే అట్లా కావద్దు. దీనికి చూడండి, మంచిగా మిల్క్ బాయిలింగ్ పెట్టిన సాబుదానా నానబెట్టుకున్న ఫస్టే. కొంచెం చక్కెర వేసుకొని చేసుకుంటే పౌడర్ ఇంకా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అట్లా వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత సాబుదానా అయితే అందులో వేసేసాలి. నానబెడితే మంచిగా ఉబ్బుతాయి, మంచిగా వస్తుంది సాబుదానా. చూడండి, ఇట్లా బాయిలింగ్ కావాలి, ఇట్లా పౌడర్ రెడీ అయిపోతుంది. మిల్క్లో మనం ఇలాచీ పౌడర్, షుగర్ వేసేసుకోవాలి. షుగర్ అయితే నేను ½ లీటర్కి 3 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకొని మీ టేస్ట్ బట్టి వేసుకోండి. ఎక్కువ షుగర్ ఉంటే తినలేము. చూడండి, అట్లా మిల్క్ థిక్గా అయిపోవాలి. థిక్ మిల్క్ అయిన తర్వాత సాబుదానా బాయిల్ అయిన దాంట్లో ఈ మిల్క్ వేసేసుకోరు ఫ్రెండ్స్. మంచిగా బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాయిల్ చేసుకుంటే సాబుదానా సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు నెయ్యి తీసుకొని అలా బాదాం వేసేసుకొని, నాకు బాదాం అవైలబుల్గా ఉన్నాను, బాదాం అయితే వేసుకున్నాను. మంచిగా ఫ్రై కావాలి, ఎక్కువ గోల్డ్ కావద్దు, మాడు వాసన రావద్దు, నెయ్యి ఎక్కువగా కావద్దు. ఇది తీసుకొని ఇందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మంచి బాయిల్ కావాలి ఫ్రెండ్స్. మంచి అంటే చాలా బాగా బాయిల్ అయితే మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తుంది. ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే చాలా బాగుంటుంది. మిల్క్ అండ్ ఇలాచీ ఫ్లేవర్ అసలు సూపర్ కాంబినేషన్, అసలు మస్తు స్మెల్ వస్తుంది. నా వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.